ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికలకు కసరత్తు మొదలైంది. ఈ ఎన్నికలు 4 దశల్లో నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని ప్రకటించారు. సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీతో పాటు మున్సిపాలిటీకి 4 దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం నుంచి వచ్చిన ప్రతిపాదనలపై ప్రభుత్వం చర్చించి స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపైన ఓ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఏపీలో గ్రామ పంచాయతీ ఎన్నికలు 2021 ఫిబ్రవరిలో జరిగిన విషయం కూడా తెలిసిందే. ఈవీఎంల ద్వారా ఎన్నికలు నిర్వహించే అంశంపైన ప్రభుత్వంతో చర్చిస్తామని రాష్ట్ర ఎన్నికల కమిషన్ వెల్లడించారు. ఈ సందర్భంగా మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్లో జరిగిన ఎన్నికల్లో ఈవీఎంలను వాడిన విషయాన్ని గుర్తు చేశారు. ఈవీఎంల కొనుగోలు విషయంలో త్వరలో నిర్ణయం తీసుకుంటామని నీలం సాహ్ని కూడా తెలిపారు. 2026 జనవరిలోనే ఎన్నికలు నిర్వహించాలనే ప్లాన్లో ఆమె ఉన్నట్లు కూడా తెలుస్తూ ఉంది. ఈ మేరకు ఇప్పటికే కసరత్తు ప్రారంభించిన నీలం సాహ్ని పంచాయతీరాజ్ పురపాలక శాఖ కమిషనర్లకు ఇటీవలే లేఖలు రాసిన సంగతి కూడా తెలిసిందే. ఇక స్థానిక ఎన్నిక విషయం గురించి సీఎం చంద్రబాబు అధికారులతో సమీక్షలు జరుపుతూ ఉన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలపైన రాష్ట్రంలోనూ 18 ఏళ్ల వయసు నిండిన వారు ఓటర్గా నమోదవడానికి ఏడాదిలో 4 సార్లు అవకాశం కల్పించేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించామని నీలం సాహ్ని తెలిపారు. 18 ఏళ్లు నిండిన వారు జనవరి 1తో పాటు ఏప్రిల్ 1, జూలై 1, అక్టోబర్ 1న కూడా ఓటర్గా నమోదు చేసుకునేలా పురపాలక పంచాయతీల చట్ట సవరణ కోసం ప్రభుత్వానికి సూచించామని నీలం సాహ్ని వివరించారు. ఈవీఎంల తయారీ సంస్థ ఈసీఈ ప్రతినిధులు ఈవీఎం మిషన్లపైన పంచాయతీరాజ్, మున్సిపల్ అధికారులకు డెమో రూపంలో వివరించారని కూడా చెప్తూ ఉన్నారు. ఒకవేళ స్థానిక సంస్థల ఎన్నికలు ఈవీఎంలతో నిర్వహించాల్సి వస్తే 41,301 కొత్త ఈవీఎం కంట్రోల్ యూనిట్లు, 82,602 బ్యాలెట్ పేపర్ యూనిట్లు కొనుగోలు చేయాల్సి ఉంటుందని కూడా అంటూ ఉన్నారు. ప్రస్తుతం రాష్ట్ర ఎన్నికల కమిషన్ వద్ద 10,670 A2 కేటగిరీ ఈవీఎం మిషన్లు ఉన్నాయని కూడా చెప్తూ ఉన్నారు. మున్సిపల్ ఎన్నికలు 15,730 వార్డుల్లో జరపవలసి ఉంటుందని కూడా ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చుకున్న ఈవీఎంలతో కలిపి రాష్ట్ర ఎన్నికల కమిషన్ వద్ద ఉన్నవి మున్సిపల్ ఎన్నికలకు సరిపోవచ్చని కూడా చెప్తూ ఉన్నారు. 2025 అక్టోబర్ 15లోగా ఓటర్ల జాబితా, రిజర్వేషన్ల ప్రక్రియ, వార్డు పునర్విభజన పూర్తి చేయాల్సిందిగా అధికారులను కోరారు. అలాగే నవంబర్ 1 నుంచి 15వ తేదీలోగా ఎన్నికల అధికారుల నియామకం పూర్తి చేయాలి. డిసెంబర్ చివరి వారంలో రాజకీయ పార్టీలతో సమావేశాలు నిర్వహించాలి. 2026 జనవరిలో ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసి అదే నెలలో ఫలితాలు ప్రకటించే ఆలోచనలో ఉన్నట్లు కూడా తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ పైన త్వరలోనే అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఇదిలా ఉంటే స్థానిక సంస్థల ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నట్లు కూడా తెలుస్తోంది. అధికారంలో ఉన్న కూటమి పార్టీ ఇప్పటికే అన్ని రకాలుగా సిద్ధం కాగా కాంగ్రెస్, వైసీపీ గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. ప్రతిపక్ష హోదాలో ఉన్న వైసీపీ ఈసారి సర్పంచ్ ఎన్నికల్లో అత్యధిక సీట్లు సంపాదించేందుకు కసరత్తు చేపట్టినట్లుగా కూడా సమాచారం. అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలో కూటమి ప్రభుత్వం తాము చేసిన అభివృద్ధి పనులు, నెరవేర్చిన హామీల గురించి వివరిస్తూ ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు కూడా తెలుస్తుంది. ఏదేమైనా ఈసారి జరిగే స్థానిక సంస్థల ఎన్నికలు అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీలకు ఛాలెంజ్ గా ఉండబోతున్నట్లు కూడా రాజకీయ విశ్లేషకులు అంటూ ఉన్నారు.